కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు ఒక ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ ఇంటర్వ్యూకి వచ్చాను. ఇది మదర్స్ డే స్పెషల్ కాబట్టి. ఎస్, వాళ్ళ ఇల్లును చూస్తే ఒక మీజాపురం కోటను కూడా తలదన్నేలా ఉంటుంది. ఆ లోపల ఇంటీరియర్స్ చూసి నేనైతే మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఇదంతా వాళ్ళ గార్డెనింగ్ ఏరియా అనమాట. ఒకసారి కొంచెం ముందుకెళ్తే, సో కమ్ 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 ఎవరో చూపిస్తాను, త్వరగా వచ్చే చెప్పాను కదా మీర్జాపురం కోట అని చెప్పి. దానికన్నా ఎక్కువ ఉంటుంది. యా, అక్కడ లుక్ వేసుకో ఆ హౌస్ని. యా, అదే హౌస్ అనమాట. ఎస్, మిర్జాపురం కోట దగ్గరికి వచ్చేసాం. సో కోట లోపలికి వెళ్దాం. కోట లోపల ఏముందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే రీసెంట్గా ఈయన వచ్చేసరికి మనకి యాదగిరి గుట్టను కూడా ఆయన ఆర్కిటెక్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ మన అయోధ్య రామ మందిరాన్ని కూడా ఆయనే డిజైన్ చేస్తున్నారు. సో అక్కడ ఉంది 88. సో ఇంటి బయట ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో చూడండి. అండ్ ఇది లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకెందుకు, గెస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాం కాబట్టి గెస్ట్ నేమ్ కూడా రివీల్ చేద్దాం. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ వాసుకి గారు. తొలి ప్రేమ వాసుకి గారు అంటే ఎవరికీ తెలియదు కాదు. ఆమె చేసింది ఒక్క సినిమా అయినా కానీ ఇప్పటికి కూడా తొలి ప్రేమ సినిమా వచ్చిందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ కీర్తి రెడ్డి గారు అండ్ వాసుకి గారు. సో తొలి ప్రేమలో మనకి పవన్ కళ్యాణ్ గారి సిస్టర్ బుజ్జి క్యారెక్టర్లో మనందరినీ మెప్పించిన వాసుకి గారు అనమాట. ఇప్పటికీ అలానే ఉన్నారు. తొలి ప్రేమ 2 తీసినా కానీ మళ్ళీ తను చెల్లి క్యారెక్టర్కి చాలా ఎలిజిబుల్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. యాదగిరిగుట్ట టెంపుల్ ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారో, ఇల్లు కూడా అంత బాగా డిజైన్ చేశారనమాట. సి అంతా కూడా చాలా 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 బాగుంది. సో లోపలికి వెళ్ళి ఇంకా ఇంటి లోపల ఎలాంటి మంచి అలా డిజైనింగ్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఆలోపు ఒకసారి గార్డెనింగ్ కూడా అంత తీయచ్చు మనం. సో లోపల కూడా గార్డెనింగ్లో అంతా చాలా కూల్గా ఉంది. సో ఇదంతా వాళ్ళ గార్డెనింగ్ ఏరియా అనమాట. సో అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ మేడము. ఇవి పాత కాలం అరుగులు అంటారు కదా, అది అనమాట. అండ్ కంప్లీట్గా హౌస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చాలా యూజ్ఫుల్గా ఉంది. సో హియర్ ఆనంద సాయి అండ్ వాసుకి గారు సో కింద ఉన్నారనమాట. లోపలికి వెళ్దాం ఒకసారి. సో లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి డోర్కి చూడండి. నేను చెప్పాను కదా మీర్జాపురం కోటని తలదన్నేలా ఉంటుందని. ఎస్, కీస్ కూడా సేమ్ ఇంటికి అలానే ఉన్నాయి అనమాట. ఎస్, ఈ కీ ఇలా పెట్టేసి ఎస్ ఇలా లాక్ చేసేదన్నమాట. ఎస్, ఇది రియల్గానే కీ ఇది. ఎస్, యా. సో లోపలికి వచ్చేసాం కదా. సో మొత్తం కంప్లీట్గా ఆర్కిటెక్ట్ ఆనంద సాయి గారు అండ్ వాసుకి గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు హౌస్ అంతా కూడా. సో చూసిన ప్రతిదీ కూడా చూడండి, లైక్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా చాలా బాగుంది అనమాట. అసలు ఉన్నారు ప్రతిదీ కూడా, అంటే డోర్స్ అండ్ కబోర్డ్స్, ఎంటైర్ ఫర్నిచర్ అండ్ మిర్రర్స్ అండ్ గార్డ్స్ అండ్ సోఫా సెట్ అండ్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కంప్లీట్గా. సో లాస్ట్ టైం మనం పార్ట్ 1లో కూడా కొంత దొంగిలించాము ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏమేమి కావాలో మనం. సో ఇప్పుడు సేమ్ టైం మళ్ళీ మనం గెస్ట్ వచ్చేలోపు ఏదో ఒకటి చేయొచ్చు అనమాట యాక్టివిటీ. సో గెస్ట్ వచ్చేలోపు ఎలానో లేట్ అయ్యేలాగా ఉంది. సో ఈలోపు మనకి ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి అనమాట, తినేయచ్చు. అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, పట్టుకోండి అంట. అంజీరా ఉంది, బాదం ఉంది. ఇది చూసి మనకు హోమ్ టూర్స్ ఎవరు ఇస్తారంటో ఎవరంటావారా సాయి? ఇస్తారా? హాయ్ భయ్యా. నువ్వేం చేస్తుంటావు ఈ ఇంట్లో? గెస్ట్ వచ్చేలో ప్లేట్ ఉంది మాకు కూడా, తింటానంటే తిని పట్టుకో. గెస్ట్ నేనే భయ్యా. నువ్వు గెస్టా? ఏ జోక్ చెక్. వాసుకి గారి అబ్బాయి నేనే. వాసుకి గారి అబ్బాయివా? నిజంగా? మరేంటి ఫ్లోలో తినేస్తున్నావు నువ్వు కూడా? ఇచ్చారుగా. నిజంగానా? నేను వాసుకి గారి అబ్బాయి అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ అనుకున్నాను. లేదు, కాలేజ్ చదువుతున్నావు. ఏం చదువుతున్నావు? ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్. ఆర్కిటెక్చర్ మీ ఫాదర్ లాగా. ఈ ఇల్లు డిజైనింగ్ అని మీరేనా?
అంతలేదు ఇప్పుడే నేర్చుకుంటున్నా. అవునా, ఓకే. నేను ఇంకా గెస్ట్ లేట్ అవుతుంది అనేసరికి చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట ఈ పని అంతా. కానీ మేడం వచ్చేసారు. హాయ్, ఏంటి అదే తింటున్నావా మళ్ళీ? మేడం ఇది లాస్ట్ టైం తిన్నాను కదా. అదే ఇది ఆ స్టాకే ఇది. సరే, పర్లేదురా. నాకు ఇది తిన్నప్పుడు డౌట్ రాలేదు మేడం, చెప్పాలి కదరా నువ్వు. కానీ ఇది తిన్నప్పుడు డౌట్ వచ్చింది మేడం. కొంచెం ఏదో తేడా కొడుతుంది కడుపులో. డోంట్ వరీ, దానికి టాబ్లెట్ ఉంది, నేను ఇచ్చేస్తాను. పెట్టేసిరా అది. మేడం ఇది మనం మంచి చూద్దాం. 2 years నుంచి స్టాక్ ఇలానే ఉంచారు తినకుండా మీరు. అంటే నేను వాళ్ళు వస్తారు ఖాళీ చేస్తారు చెప్పి పెట్టినా. కరెక్ట్ గా జరిగింది అది. 2 years బ్యాక్ స్టాక్ తిన్నానంటే నేను ఇప్పుడు వరకు. నేను యాంటాసిడ్ ఇస్తాను కదా. వాళ్ళ అబ్బాయికి కూడా పెట్టాం మనం. సో ఎనీహౌ ఈ రోజు మదర్స్ డే స్పెషల్ గా ఇక్కడికి వచ్చాం కాబట్టి డెఫినెట్ గా మదర్స్ ఎంత గ్రేటో ఈ మదర్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటే, బిఫోర్ మదర్స్ ఎంత గ్రేటో తెలుసుకోవాలంటే ఇల్లు కూడా అంత గ్రేట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇంటి గురించి కొన్ని వాసుకి మేడం అడిగి కంప్లీట్ డీటెయిల్స్ లాస్ట్ టైం ఇవ్వలేకపోయాను, ఈసారి డెఫినెట్ గా ఇస్తాను. సో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ వాసుకి మేడం ఇల్లు చూపించాం కానీ బట్ దీంట్లో ఉన్న టేస్ట్ ఎవరిదో మేడం చెప్పలేదు అనమాట. ఆ టైంలో నేను కొత్తగా హోమ్ ట్యూషన్ పెట్టాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. తర్వాత చాలామంది మెయిల్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఎవరి టేస్ట్ అనేది కనుక్కోమన్నారు. కాబట్టి ఎస్, వాసుకి మేడం ఇక్కడే ఉన్నారు కాబట్టి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో సంతూర్ మదర్, యా సంతూర్ ఫాదర్స్ లేరు కానీ సంతూర్ మదర్స్ అయితే మనకి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మ్యామ్. మీ ఇల్లు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని మెయిల్స్ చేశారో నాకైతే. ఓకే, ఐ థింక్ మోర్ దెన్ 2 crores వ్యూస్. ఓకే, ఒక హోమ్ టూర్ కి ఇన్ని కోట్ల వ్యూస్ వస్తాయో తెలుగులో అని ఫస్ట్ మీ హోమ్ టూర్ తోనే నేను ప్రూవ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇలాంటి హోమ్ ని ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగా ఇంటీరియర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ మాకు నిజంగా ఆనంద్ సాయి గారు యాదాద్రి టెంపుల్లో అంత బాగా చూపించిన తర్వాత అనిపించింది ఇల్లు కూడా ఇంత బాగా డిజైన్ ఇంత ముందే చేసుకునే వాళ్ళు అని. ఎవరిది మేడం ఈ టేస్ట్? ఎవరిదని పర్టికులర్ గా చెప్పలేను కానీ ఇద్దరిది ఉంది, బట్ ప్రిడామినెంట్లీ ఇట్స్ ఆనంద్స్. Okay. సో ఈ యాంటిక్ పాతకాలం ఫీల్ అనేది ఆనంద్కి చాలా ఇష్టం. సో అదే బోర్ కొట్టదు అంటాడు ఎప్పుడు. Okay. సో నాకు అది ఇష్టం బై అది అట్లాగే ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. సో నేను మోడర్న్ నచ్చి ఆనంద్కి ఇది నచ్చితే కూడా కొంచెం క్లాష్ ఉండేది ఏమో. Okay. సో నాకు ఇదే ఇష్టం కాబట్టి ఈ నాస్టాలజిక్ ఈ పాతకాలం ఇది ఇష్టం కాబట్టి ఇట్ వెంట్ వెల్. సో ఈ డోర్స్ ఇవన్నీ ఎక్కడ నుంచో కారెక్కుడిలోంచి he got డోర్స్ కూడా అంతే. doors from a house which was dismantled. ఓకే. So the doors are actually 70 సంవత్సరాలు old. ఈ డోర్స్ The door that I have in both ఇది ద్వారంలో ఉన్నది ఇంత 75 years old doors. ఓకే. They're not new, they're actual antique ones. So అది చెప్తారు కదా ఈ ఓల్డ్ ప్రాపర్టీస్ they carry some energy అంట. Maybe that is also one of the reason where because it is very positive. అందుకనే మీ అందరూ ఇంత పాజిటివ్ గా అది మేము కూడా పాజిటివ్ గా ఉండాలి. డోర్ తెచ్చి పెట్టేస్తే పాజిటివిటీ వచ్చేది కాదు, మేము పాజిటివ్ గా ఉండాలి. చూసే వాళ్ళంతా డోర్ మాత్రం కొనుక్కొని పెట్టేస్తారేమో, అలా కుదరదు. డోర్ ఉండాలి, మనం పాజిటివిటీతో ఉండాలి. సో ఇట్ విల్ వర్క్ వెల్. But the interior and architecture wise, predominantly it's both of us to put together and cheppali. But Anand picks up correct ga, he'll pick up ఒక్కొక్క ఆబ్జెక్ట్ పికప్ చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఒక రోజులో కానీ 1 day లో కానీ చేసింది కాదు. It's like a accumulation of like accumulation through many years. So ఒక 10-12 years లో అక్యుములేట్ అయిన ఒక ప్రాపర్టీస్ అని చెప్పాలి. బట్ ఆల్ పుట్ ఇన్ వన్ ప్లేస్ కాబట్టి ఇట్స్ లుకింగ్. సో ఇప్పుడు చూడండి గద్వాల్ మహాస్థానంలో చూస్తాం ఇలాంటి. ఇది ఆతంగుడి టైల్స్ ఇది. సో ఇది బేసికలీ కారెక్కుడి ఉంది కదా చెన్నై సైడ్, సో ఆ సైడ్ ఈ టైల్స్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు మట్టితో చేస్తారు. ఇది ఇదే ఏంటి స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ లో ఇట్ కీప్స్ యూ కూల్. వేడి రాదు ఇందులోంచి. సో ఇట్స్ వెరీ ఇది తాండూర్, ఇది మనకు తెలిసిందే. తాండూర్ స్టోన్ ఇది. సో ఇలా కొన్ని న్యాచురల్ స్టోన్స్ తోనే హీ గాట్ ద హోల్ థింగ్ డన్. అంతే, వేరే స్పెసిఫిక్ గా ఏమి దీనికని ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ అని మేమేం చేయలేదు. నాకు వచ్చిన తర్వాత అనిపించింది టీవీ దొరకదు కానీ యాంటిక్ పీస్ లా తెచ్చేవాళ్ళు. యాక్చువల్లీ టీవీ కూడా ఒక యాంటిక్ ఫ్రేమ్ లాగా చేసేవారు ఏమో. పాత టీవీ అని, టీవీ రాదు అంతే, పాత టీవీ తెచ్చి పెడతారు. బట్ అదర్వైజ్ గ్యాడ్జెట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యాంటిక్. యాంటిక్ అంటే యాంటిక్ లాగా క్రియేట్ చేసినవి కాదు, దే ఆర్ రియల్ యాంటిక్స్. ఓకే, ఒకసారి లోపలికి వచ్చి చూద్దాం. ఇంకా
ప్రతిదీ కూడా లోపల కూడా సూపర్గా ఉంది, ఇంటీరియర్ కూడా. అండ్ అందరూ ఎక్కడన్నా కొంచెం దొరుకుతాం మనం, ఎక్కడ దొరకలేదు మీ ఇంట్లో. ఏం దొరకాలి? ఏదో కొత్త ఇప్పుడు మనకి ట్రెండ్ మోడల్ అని చెప్పడానికి ఏం లేదు. ఉంటది, నువ్వు వెతికితే మేబీ ఉండొచ్చేమో అక్కడ ఇక్కడ, ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. బికాస్ అండ్ కొనేది కూడా వీ డోంట్ బై మోడర్న్ స్టఫ్, ఏమి మాకు నచ్చదు కాబట్టి అలా కుదిరింది అనుకుంటా. ఇట్ జస్ట్ వర్క్డ్ వెల్. ఇక్కడ పూజ రూమా మేడం? యా, దట్స్ ద పూజా రూమ్. ఓకే. ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి తోటలో. ఇవన్నీ నా ఫామ్ నుంచి వచ్చిన ఫ్రూట్స్. ఓకే. I have a farm at Shamshabad. Organic అంటే organic. ఓకే. And nothing to do with pesticides or anything. So from there I have like almost all the trees ఉన్నాయి. Sapota lunche anni. So from there I get. ఓకే. ఎన్ని ఎకరాలు ఫామ్ పెట్టారు ఇక్కడ? It's just 1.5 acres. 1.5 acres. మన చిన్న ఫామే, బట్ ఐ హావ్ లైక్ అన్ని స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నాను అందులో. మాకు కావాల్సింది మాత్రం. Okay. సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఐ గెట్ ఫ్రమ్ దేర్. సో ఇంటి లోపల అంతా అసలు పాజిటివ్ వైబ్సే మేడం. యా, ఉండాలి కదా, ఉండాలి కదా. నాకు అనిపించింది నేను కూడా ఈ దగ్గరలో ఎక్కడ ఇల్లు తీసుకొని ఉండాలనిపించింది మీ ఇల్లు చూసిన తర్వాత. ఇలాంటిది ఒకటి సపరేట్ గా డిజైన్ చేయించుకొని. వై నాట్ తీసుకో. రీసెంట్ గా హోమ్ టూర్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెలబ్రిటీ కిచెన్ టూర్స్ చేయమన్నారు. ఓకే, అసలు మీ కిచెన్ చూసిన తర్వాత కూడా తెలీదు. కిచెన్ టూర్ చేసే ముందు నాకు ఒక మాట చెప్పాలి, ఇదే నా కిచెన్. అసలు కిచెన్ ప్రపంచం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? కిచెన్ అంటే షింక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అవును, షింక్ ఎంత క్లీన్ గా ఉందో కిచెన్ అంత క్లీన్ గా ఉంటుంది. ఇప్పుడే చేసాం కాబట్టి కొంచెం ఉంటది కానీ, బట్ రెగ్యులర్ గా ఇట్స్ లైక్ అ ప్రాపర్ కిచెన్. ఈ మాడ్యులర్ కిచెన్ లాగా ఉండదు నాది. ఓకే. సో ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇట్స్ ఆల్వేస్ యూనో ఏదో ఒకటి వంట ఏదో ఒకటి. అండ్ ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ వెట్ కిచెన్, డ్రై కిచెన్ అంతా ఉంటుంది. వంట అంతా బయట వేరే వెట్ కిచెన్ లో చేస్తారు, ఈ కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది. అలా అది నాది కాదు. ఓకే. కిచెన్ అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్. కిచెన్ లో మీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి మేడం? బాగా నచ్చే ప్లేస్ అంటే ఐ లైక్ ఎవ్రీథింగ్. మేము చేసిందే కదా. ఐలాండ్ ఇస్ వన్ ప్లేస్ వీ మేక్ మాక్సిమం యూస్. ఐ లైక్ ఎవ్రీథింగ్ హియర్. లైక్ దిస్ నథింగ్ దట్ ఐ డోంట్ లైక్ హియర్. ఓకే. సో మేము చేసుకున్నదే కదా. బట్ ఇంట్లో చూస్తేనేమో ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు. నాకు వచ్చిన తర్వాత ఒక 4-5 పని వాళ్ళే కనిపించారు. ఐదుగురు కదా, ఒక్కళ్ళే. షీఈస్ ద ఓన్లీ వన్ హూ డస్. వాషుకి మేడం కిందకి కిచెన్ లోకి వస్తారా అసలుకి? నేను వంట చేస్తే పైకి వెళ్ళాను. అవునా? అందుకే కొంచెం లేట్ అయింది ఇవాళ. అండ్ ఆనంద్ పాపం మజ్జిగ పులుసు చేశాడు, నేను కూర చేశాను. దాని తర్వాతనే మేము పైకి వెళ్ళాం కూడా. సో మేమే వంట. వి డోంట్ హ్యావ్ అ కుక్, వి డోంట్ ప్రిఫర్ అ కుక్. ఓకే మేడం, మీరు కట్ చేస్తారా ఇక్కడ వెజిటేబుల్స్? అవును, లేదు, కటింగ్ షీల్ డూ ఇట్ ఫర్ మీ. పని మనిషి షీల్ డూ ఇట్ ఫర్ మీ. బట్ టుడే వీ కుక్డ్ ఈవెన్ బిఫోర్ షీ కేమ్. షీ కమ్స్ అట్ 8 ముందే ఆనంద్ స్టార్టెడ్ కుకింగ్. సో ఐ ఆల్సో. సార్ బాగా చేస్తారా కుకింగ్, మీరు బాగా చేస్తారా? బోత్. He does biryani very well. మీరు? I do South Indian. I don't cook non-veg much. ఓకే. తినరు కదా అసలు మీరు నాన్ వెజ్? I don't బాగా eat తెలుసు. non-veg. So I don't cook non-veg much, but South Indian and all vegetarian I cook. ఓకే. Anand cooks biryani. He cooks South Indian also. He cooks everything very well. ఈవెన్ ద కిచెన్ కూడా ఇవన్నీ డిజైన్ చేయించారా మేడం? Yeah, idantha Anand. All this was Anand only. This all the color or the glass or the tomato glass or whatever. అదే గ్లాస్ కూడా ఓల్డ్. Yes, ఇది tomato glass అంటారు. ముందు ఉంటది బిఫోర్ ఇది. So that's how it is. ఇవన్నీ ఆనంద్ మొత్తం కంప్లీట్ గా. Yeah. All of this is his thing only. ఇదేంటి మేడం ఇక్కడ? అవన్నీ నాది, నా కలెక్షన్ ఉండొచ్చు. దాంట్లో కాఫీ జాడీ లేదు, అది జస్ట్ షోకే అనుకో అవన్నీ. సో వి డోంట్ డూ ఎనీథింగ్ విత్ దాట్. ఆ జాడీలు బాగున్నాయి, ఆ కప్స్ బాగున్నాయి అని తెచ్చి పెట్టేసాను అంతే. ఈ టైల్ తో మ్యాచ్ అయిన ఏదైనా పైకి ఎక్కిచ్చేస్తాం. అండ్ కంప్లీట్ రాగి అందులోనే తాగుతాం. దట్ వాటర్ ఓన్లీ వి డ్రింక్. అందరు ఫ్యామిలీ మొత్తం. యాక్చువల్గా ఈ థాట్ అవుద్దంటే మా సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారిది. ఒక సెలబ్రిటీ వాళ్ళ కిచెన్ ని ఎంత నీట్ గా ఉంచుకుంటారు, ఎంత బాగా కుక్ చేస్తారు తెలియదు చాలా మందికి. ఒక 2 hours ముందు వచ్చింటే నేను కుకింగ్ చేసేది కూడా నువ్వు తీసిండొచ్చు. ఐ వుడ్ హావ్ కుక్డ్ వన్ డెలికేసీ సౌత్ ఇండియన్. నో ప్రాబ్లం, మీరు ఏదో కుక్ చేసేటప్పుడు వీడియో పంపించేయండి. కుక్కరీ షో చేద్దాం మనం. దట్ యు షుడ్ డు విత్ ఆనంద్. డెఫినెట్లీ వండర్ఫుల్ బిర్యానీ. ఐఎమ్ like you won't taste those kind of biryani. I've like never tasted actually. Vegetarian I'm saying. Non-veg వీళ్ళు చెప్తారు it's the best అంటారు. వీళ్ళకి వన్ డే వదిలేస్తారా నాన్ వెజ్ కి ఇంట్లో? వన్ డే ఏంటి, ఎప్పుడు తింటారు, బాగానే తింటారు. దేర్ ఓకే.
టు ఈట్. నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే. ఓకే విత్ దెమ్ ఈటింగ్, డ్రింకింగ్, వాటెవర్. సో ఇది కంప్లీట్ వాసుకి గారి హోమ్ టూర్. లాస్ట్ టైం అడిగారు కదా ఇంట్లో ఆర్కిటెక్ట్ ఎవరు చేశారు, ఈ డిజైనింగ్ ఎవరు చేశారో ఆమె చెప్పారు కదా. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తప్పకుండా వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసరికి మదర్స్ డే స్పెషల్ కాబట్టి అండ్ ఫస్ట్ టైం మన వాసుకి గారి అబ్బాయిని స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాం. లాస్ట్ టైం పాపను కూడా నేనే పరిచయం చేశాను. అండ్ బాబు కూడా నేనే. సందీప్, గుడ్ నేమ్ సందీప్. సందీప్ యా, ఏం చేస్తున్నావు? ఆర్కిటెక్చర్. చూద్దాం మనోడు ఎలాంటి డిజైన్స్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఫాదర్ని మించి ఆల్రెడీ సార్ అయోధ్య రామ మందిరం కూడా డిజైన్ చేస్తున్నాను విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ తెలంగాణకు ఒక మంచి గిఫ్ట్ అనమాట యాదగిరిగుట్ట అండ్ లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పటికి కూడా యాదగిరిగుట్ట నమూనా చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు ఆనంద్ సాయి గారి ఎంత బ్రిలియంట్ ఐడియాతో అలాంటి ఒక స్ట్రక్చర్ ఇచ్చారో మనందరికీ అర్థమైపోతుంది. అట్ ది సేమ్ టైం అయోధ్య రామ మందిరం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయనే వర్క్ చేస్తున్నారు కాబట్టి అది కూడా సక్సెస్ఫుల్గా అండ్ ఆయన అనుకున్న విధంగా రావాలని అండ్ మన ఇండియాలో ది బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవచ్చా సార్ని, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాలా? ఏమైనా చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ట్ అని ఒక మంచి నేమ్ రావాలని అందరం కోరుకుందాం. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు. అండ్ ఆయన సత్తా ఏంటో అయోధ్య రామ మందిరం తర్వాత అందరికీ తెలుస్తుంది.